నమస్కారం V1 న్యూస్ కి స్వాగతం. డ్రోన్ పరికరం ద్వారా రసాయనిక ఎరువుల పిచికారీ ప్రయోగాత్మక పరిశీలన. రసాయనిక ఎరువుల ప్రభావం వలన కూలీలు మరణిస్తున్నారు. డ్రోన్ పరికరం ద్వారా 5 నిమిషాల వ్యవధిలో ఎకరం పొలానికి ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు. ఒక రోజు వ్యవధిలో 25 నుంచి 30 ఎకరాల వరకు ద్రావణాన్ని చల్లవచ్చు. డ్రోన్ పరికరం సేవలను రైతులందరూ వినియోగించుకోవాలని శ్రావణ్ గౌడ్ ను అభినందించిన స్థానిక రైతులు మరియు గ్రామ ప్రజలు. యువ రైతు కూని శ్రావణ్ గౌడ్. కానీ దీనికి వచ్చేసి 10 లీటర్స్ వాటర్ ప్లస్ కెమికల్ వచ్చేసి 25% రెడ్యూస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, అప్పుడు మనకు రైతుకు కూడా ఖర్చులు కలిసి వస్తుంది. ఓకే. ఏదైతే ఈ ఒక రోజు వ్యవధిలో మనం ఎన్ని ఎకరాల వరకు దీన్ని మనము పిచికారీ చేయగలుగుతాం ఈ డ్రోన్ స్ప్రే ద్వారా? దీని నుండి వచ్చేసి 20 నుంచి 30 ఎకరాల వరకు చేయాలి ఒక రోజులో. ఓకే. ఇప్పుడు మీరు దీన్ని వ్యక్తిగతంగా వినియోగించడానికి తీసుకొచ్చారా మామూలుగా, లేకపోతే కమర్షియల్గా కూడా దీన్ని వినియోగిస్తారా? మేము మా ఓన్గా ప్లస్ కమర్షియల్గా యూజ్ చేయడానికి మాకు ఫర్టిలైజర్ షాప్ శ్రీదుర్గ్ ఏజెన్సీ ఉంది మాకు. దాని గురించి రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మేమే తీసుకుంటాం. దీన్ని ప్రయోగాత్మకంగా మీరు ఒకసారి మనం ప్రయత్నిస్తే రైతులకు ఏ విధంగా వినియోగించవచ్చు అనేది చేసాము. ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రే ద్వారా మనం ఎప్పుడైతే మీరు ఈ స్ప్రేని చేస్తున్నారు కదా, పంట పొలాల పైన ఈ పిచికారీ అనేది సమానంగా జరుగుతుందా, లేకపోతే మామూలుగా ఎక్కడైనా కొన్ని దగ్గర పడడము స్ప్రే, కొన్ని దగ్గర పడకపోవడం అట్లాంటివి ఏమైనా సంభవిస్తుందా? అదేముండదండి. ఇప్పుడు ఇది మన మనుషులతో కొట్టిన దగ్గర అయితే ఏదన్నా ఒక వర్షలో వదిలేసి కొట్టడం జరుగుతుంది మాన్యువల్గా. మిషన్కి వచ్చేసి దానిలో అదేముండదు. డ్రోన్ కంటిన్యూషన్గా ల్యాండ్ మొత్తం మ్యాపింగ్ చేసిన లైన్స్తో క్లియర్గా మనకు కంటిన్యూగా మొత్తం స్ప్రే చేయాలి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మొత్తం కంప్లీట్గా మనకు స్ప్రే అనేది జరుగుతుంది. మొత్తం జరుగుతుంది. ఓకే ఓకే. ఈరోజు ఏదైతే ఒక యువ రైతు శ్రావణ్ గౌడ్ ద్వారా ఇప్పుడు మన నసరులాబాద్ మండల కేంద్రంలో ఈ డ్రోన్ స్ప్రే ద్వారా రైతులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక ఎకరానికి 500 రూపాయల ఛార్జా 500 రూపాయల ఛార్జ్తో ఎకరానికి మనం మందుని పిచికారీ చేసే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదైతే రైతులందరూ కూలీల కొరతతో బాధపడుతున్నారో దీన్ని అధిగమించడానికి ఈ యువ రైతు ఏదైతే ఇది ఒక ఆలోచన వినూత్నంగా మన మండల కేంద్రంలో ఇది అందుబాటులో లేదు. దీన్ని మనం రైతులకు సమకూర్చినట్లయితే మనం అంటే సొంత వ్యవసాయం నిర్వహిస్తూ అలాగే రైతులకు కూడా ఈ యొక్క సర్వీస్ని ఇవ్వగలుగుతామని చెప్పేసి ఒక ఆలోచనతో తీసుకొచ్చినాడు. ఈ సందర్భంగా ఈ యువ రైతును అందరూ ఈరోజు అభినందిస్తున్నారు. మీ పేరు సార్? అరగే సాయి ఎవరండి? నసరులాబాద్. ఓకే. ఇప్పుడు ఏదైతే ఈ డ్రోన్ పరికరం ద్వారా ఈ మన యువ రైతు శ్రావణ్ గౌడ్ మన అంటే ఆధునిక సాంకేతికతను మన నసరులాబాద్ మండలానికి పరిచయం చేయడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు.
దీన్ని మీరు ఏ విధంగా చేస్తున్నారు? చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో లేబర్ దొరకక చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ యొక్క కొత్త ఆధునిక పరికరంతో రైతులకు చాలా మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రోన్ ద్వారా మనము పొద్దున్నాక ఒక కొడితే 5-6 ఎకరాలు కొడతాం. ఈ డ్రోన్ని పెట్టుకున్నాం అనుకో గంటలు 6 ఎకరాలు అయిపోతాయి. అంటే వాతావరణం అనుకూలం లేకుండా మాకు బాగా చాలా అనువుగా ఉంటుంది. ఇంకా ఈ శ్రావణగౌడికి కూడా మా రైతుల తరఫున, మా నస్లాబాద్ మండల తరఫున, నస్లాబాద్ విలేజ్ తరఫున కూడా మా రైతుల కోసం ఆయన ఏదైతే కొత్తగా ప్రయోగం చేస్తున్నాడో వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రైతుల తరఫున. ఎందుకంటే ఇప్పటిదాకా చాలామంది వ్యాపారవేత్తలు అందరున్నారు, కానీ రైతులకు విషయంలో ఎవరు ఇట్లాంటి సాంకేతిక పరిజ్ఞానం కోసం ఆలోచన చేయలేదు. దాంట్లో ఈ శ్రావణగౌడ్ గారు ఆలోచన చేసి రైతుల కోసం తెచ్చినందుకు మా నస్లాబాద్ గ్రామం తరఫున ధన్యవాదాలు ఏదైతే ఈరోజు డ్రోన్ పరికరం ద్వారా పంట పొలాలపైన పిచికారీ చేసే దాని గురించి ప్రయోగం నిర్వహించారు, దీని పట్ల మీరు ఏదైతే ఈ ప్రయోగాన్ని నిర్వహించిన శ్రావణగౌడ్ గారి గురించి మీరు ఏ విధంగా మీ అభిప్రాయం తెలియదు? ముందుగా శ్రావణగౌడ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మా కోసం ఈ యొక్క కొత్త నూతన పరికరాన్ని తీసుకొచ్చి రైతుల కోసం ఈ యొక్క నూతన పరికరం తీసుకొచ్చి మాకు ఈ పొలాల కూలీల బెడదను తప్పిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ స్ప్రే ద్వారా టెక్నాలజీ మళ్ళీ తొందరగా స్ప్రే కొట్టుకోవడం జరుగుతుంది. వాతావరణం కూడా ఒక గంట, ఇప్పుడు మనం లేబర్తో కొడితే ఒక 4-5 గంటలు పట్టేది ఈ మిషన్తో ఒక గంటలు అయిపోతుంది. కాబట్టి ఆ 3 గంటలు గరిగిస్తే ఇది మందు అప్పటి వరకు ఇంకిపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా కొంచెం వాతావరణానికి కూడా భయం పోతుంది మనకు అని అనుకుంటున్నాను. ఇప్పటి మాకు పొలం మంద లేకుండా ఒక దగ్గర నుండి వాటర్ పోసుకొని అక్కడి నుంచి లేకపోయి పొలం మంద కొట్టేస్తుంది. కాబట్టి తొందరగా మాకు పని భారం బాగా తగ్గుతుంది. దానివల్ల మాకు సంతోషం వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద మీరు రైతులు ఏదైతే ఈ పరికరం పట్ల మీరు అందరూ సంతోషంగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే డ్రోన్ పరికరం ద్వారా స్ప్రే చేసే దాని గురించి అని చెప్పేసి రైతులు తమ అభిప్రాయాలను యువ రైతు శ్రావణగౌడ్ను అభినందిస్తూ దీని ద్వారా కూలీల బెడదను అధిగమించవచ్చని చెప్పేసి, అదేవిధంగా పంటలపై ఏదైతే పిచికారీని సమాంతరంగా చేస్తూ పంటల పెట్టుబడి మరియు సమయాన్ని ఆదా చేస్తూ ఆధునిక పద్ధతిలో వ్యవసాయాన్ని చేయడానికి అనుకూలంగా ఉందని చెప్పేసి రైతులు ఈరోజు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ ఫరీద్తో మీ V1 న్యూస్ ప్రతినిధి. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.